అమితాబ్ బచ్చన్. ఆయన పేరు ఓ బ్రాండ్. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం హిందీలోనే నటించిన అమితాబ్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓకే అంటున్నారు. 80 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. ఆన్లైన్ వేదికగా పలు అంశాలపైన తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు అమితాబ్. ఆయన ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవలే అమితాబ్ పెట్టిన పోస్ట్ ఎన్నో ఊహాగానాలకు తెరతీసింది. అమితాబ్ నటనకు గుడ్ బై చెప్పేస్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపైన తాజాగా క్లారిటీ ఇచ్చారు అమితాబ్. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని పోస్ట్ పెట్టారు. ఆయన రిటైర్మెంట్ గురించి చెప్పారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో అభిమానులు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మమ్మల్ని ఆట పట్టించొద్దంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపైన స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపైన స్పందించిన అమితాబ్ తాజాగా కౌన్ బనేగా కరోడ్పతిలో క్లారిటీ ఇచ్చారు. వెళ్లాల్సిన సమయం వచ్చిందని రాశాను, అందులో తప్పేముంది, నేను షూటింగ్కు వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఆ పోస్ట్కి అర్థం. మీరు రాత్రి 2 గంటలకు కూడా సరదా ప్రశ్నలు అడుగుతున్నారా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు నిద్రపోవాలి అని నవ్వులు పూయించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 80 ఏళ్ల వయసులోనూ అమితాబ్ స్టార్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898 ADలో అశ్వత్థామ పాత్రలో అదరగొట్టారు. ఇందులో బిగ్ బి నటనకి థియేటర్లు దద్దరిల్లాయి. అశ్వత్థామ అంటే ఆయనే అనేలాగా గుర్తు చేసేలాగా పర్ఫార్మెన్స్ చేశారు. దీనితో పాటు రజనీకాంత్ వెట్టియాల్లోనూ న్యాయమూర్తి సత్యదేవ్గా మెప్పించారు. ప్రస్తుతం అమితాబ్ రామాయణంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.